నమస్తే ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. పుట్టపర్తి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కాదని ప్రజా దోపిడీ గుంట అని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. ఆయన మళ్లీ గెలిస్తే అరాచకాలు దోపిడీలు తప్పవని ప్రజలను హెచ్చరించారు. ప్రజలకు మంచి పాలన కావాలంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా ఒక్కసారి అవకాశం ఇస్తే పేదల బతుకులు మారుస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఓ చేత్తో బటన్ నొక్కి 100 రూపాయలు ఇచ్చి మరో చేత్తో ప్రజల నుంచి 1000 రూపాయలు లాగేసి దోచుకుంటున్నాడని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నల్లమాడ మండలం దొన్నికోట గ్రామంలో ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని టీడీపీ కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. సందర్భంగా మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ మళ్లీ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజా దోపిడీ తప్పదని ప్రజలను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో సైకో జగన్ పార్టీని ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ తీసుకొచ్చిన మినీ మేనిఫెస్టో సూపర్ 6 పథకం పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో తెదేపా ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నల్లమాడ మండల టీడీపీ కన్వీనర్ మైలేష్ శివశంకర్, మాజీ కన్వీనర్లు కేశవరెడ్డి, టీడీపీ నాయకులు మహేందర్ రెడ్డి, రమణ, బ్రహ్మానందరెడ్డి, రాజారెడ్డి, కేశవరెడ్డి, మైనార్టీ నాయకుడు సలాం ఖాన్, బాబావలి, అశ్విక్, చంద్ర, చిదంబర్ రెడ్డి, వేణుగోపాల్, శ్రీరాములు, శ్రీరామ్ రెడ్డి, వల్లపు సోమశేఖర్, కృష్ణమూర్తి, జనసేన కన్వీనర్లు జయరాం, పెద్దన్న, కేశవరెడ్డి, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టారు ఎన్ని జన్మలు ఎత్తినా మీ అభిమానాన్ని మరిచిపోనని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు దొన్నికోట దద్దరిల్లింది, అదిరిపోయింది. వైఎస్ఆర్సీపీ గుండెలు బద్దలైనాయని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెడుతూ బుక్కలు నిమురుతూ నెత్తి మీద చేయి పెడుతూ ఎన్నెన్నో హామీలు ఇచ్చాడు. ఆ రోజు నెత్తి మీద చేయి పెడితే ఏమనుకున్నాను, నిజంగా భస్మాసు రాస్తామని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అన్ని వర్గాల ప్రజలకు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, వాస్తవంగా ఈ పరిపాలనలో ఎవరు ఆనందంగా ఉన్నారు? ఎవరన్నా పరిపాలన చేస్తే పూర్వకాలంలో రాజులు ప్రజలు కన్న బిడ్డల మాదిరి చూసుకునే వాళ్ళు, పరిపాలన శాంతియుతంగా ఉండేది. 3 పువ్వులు 6 కాయలుగా పరిపాలన సాగేది. జగన్మోహన్ రెడ్డి వచ్చి అధికారం వచ్చి 5 ఏళ్ళు పూర్తి అయింది. ఎవరు ఆనందంగా ఉన్నారు? ఎస్సీలు ఆనందంగా ఉన్నారా? గట్టిగా. పోనీ ఎస్టీలు ఆనందంగా ఉన్నారా? బీసీలు ఆనందంగా ఉన్నారా? పోనీ మన అక్క చెల్లెమ్మలు ఆనందంగా ఉన్నారా? మైనార్టీలు ఆనందంగా ఉన్నారా? ఉద్యోగస్తులు ఆనందంగా ఉన్నారా? యువత ఆనందంగా ఉందా? పోనీ వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారా? పోనీ జగన్ వాళ్ళ అమ్మ విజయం ఆనందంగా ఉందా? పోనీ షర్మిల ఆనందంగా ఉందా? అంటే అన్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏమిటి ప్రత్యక్షంగా చూయించిన అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్రంలోని 3 కోట్ల మంది మహిళలకు న్యాయం చేస్తాడా? మీరు ఆలోచించేయండి. వాళ్ళ చిన్నాన్న చనిపోతే ఆ దొంగలు కాపాడుతున్నాయంటే ఈయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా అని ఒక్కసారి మీరు ఆలోచించేయండి. సొంతము చిన్నాయన్ను గొడ్డలి వేటుతో అతి దారుణంగా నరికి చంపి ఆ చంపిన వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుతున్నారంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయమని కోరుతున్నా. అంతేకాదు, చెల్లికి షర్మిలమ్మ తిరిగింది జైల్లో ఉంటే రాష్ట్రం అంతా ఆడబాబు తిరిగింది. ఆస్తిలో బాగా అడిగిందని చెప్పి ఆయన హైదరాబాద్ ధర్మేశాడు. అంటే చెల్లెలకు న్యాయం చేయని వ్యక్తి
ఈ రాష్ట్రంలో ఉన్న ఇంతమంది చెల్లెమ్మలకు ఏ విధంగా న్యాయం చేస్తారో మీరు ఆలోచించవచ్చని మిమ్మల్ని కోరుతున్నా. అంతేకాదు పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. ఒకటి, నేను అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతకు హామీ ఇచ్చాడు. ఉద్యోగాలు ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? మీరు అబద్ధం చెప్తున్నారు. ఉద్యోగాలు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? మటన్ మార్కెట్ లో ఇచ్చాడు, చేపల మార్కెట్ లో ఇచ్చాడు, బ్రాండెడ్ షాపులో ఇచ్చాడు, పెట్రోల్ బంక్ లో ఇచ్చాడు, గంజాయి కుక్కలో ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్లు ప్రొఫెసర్లు ఇవ్వాల, లెక్చర్లు ఇవ్వాల, డాక్టర్లు ఇవ్వాల, ఇంజనీర్లు ఇవ్వాల, బిఎస్సీ మాది ఇవ్వాల. అంటే మాట తప్పాడు, మడమ తప్పాడు. రెండవది, 45 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ పెన్షన్లు ఇస్తానన్నాడు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకు ఇస్తున్నాడా? ఇచ్చాడా? ఇచ్చాడా? అంటే ఈయన మాట తప్పాడు, మడమ తప్పాడు. ఒక మాట అన్నాడు, నువ్వు ఉచ్చపరుస్తానా? నీకు టైం ఇస్తే అరిచేదానికి బాగా 5 నిమిషాలు టైం ఇస్తే అరుస్తూ లాస్ట్ ఒక మాట చెప్పాడు. మీరు వీడియో చూసింటారు. నేను మద్య నిషేధం చేసిన తర్వాతనే 2024 సంవత్సరము ఎన్నికల్లో పాల్గొంటానని చెప్పాడు. మద్యపాన నిషేధం చేశాడా? మద్యము వరదలై ఏర్లే పడుతూ ఉంది. రేట్లు కూడా జగన్ సారా ఇదంతా 40 రూపాయల క్వార్టర్ ఉంటే ఈరోజు 160 రూపాయల క్వార్టర్ ఉంది. మద్యంలోనే 30,000 కోట్లు సంపాదించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 30,000